తల్లి తండ్రి కోపములో ఒక దెబ్బ కొట్టారని ఒక మాట తిట్టారని ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతారు. అమ్మాయిలైతే ఏ మాత్రం ఆలోచించకుండా వాళ్ళ జీవితాలు వాళ్ళే నాశనం చేసుకుంటారు. ఈ వీడియో కూడా అదే. ఫుల్ దాకా చూడండి, మీకే తెలుస్తుంది. ప్లీజ్ అండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఈ స్టోరీ అయితే కంపల్సరీ వినండి ఏం జరిగిందో. వాళ్ళ అమ్మ నాన్న అయితే ఎప్పుడన్నా చేనులోకి పనికి రండి, పొలంలోకి పనికిరా, ఎప్పుడన్నా కొంచెం హెల్ప్ చేయమంటే అమ్మాయి అసలు వచ్చేదే కాదు. లేదు నేను చదువుకోవాలి, నాకు చదువు అంటే ఇష్టము, నన్ను చదువుకోనివ్వండి అని చెప్పేది. అంటే వాళ్ళు చదివిపిస్తున్నారు కానీ అప్పుడప్పుడు రమ్మన్నా కూడా రాకపోయేది. అంటే వీళ్ళు కూడా అమ్మాయికి చదువు అంటే చాలా ఇష్టమేమో, ఇంట్రెస్ట్ ఉంది కదా, చదువుకొని బాగుపడుతుందని వీళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేరు. ఏమున్నా బయట వాళ్ళని పిలిపించి చేసుకునేవాళ్ళు. అలా అయితే గడిచిపోయింది. ఇంక ఈ అమ్మాయి అయితే ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టకుండా అయితే స్కూల్కి వెళ్ళేది. ఇక స్కూల్కి వెళ్ళేది కానీ ఈ అమ్మాయికి ఏ మాత్రం వద్దనమాట, చదివేది కాదు ఏం కాదు. ఇంట్లో మాత్రమే నాకు చదువు అంటే ఇష్టం, నేను చదువుకోవాలని అట్లా యాక్టింగ్ చేసేది. కానీ స్కూల్కి వెళ్ళి అంత చిల్లర బయట తిరగడం, ఫ్రెండ్స్తో తిరగడము, ఐస్ క్రీమ్ తినడం, బయటకు వెళ్ళడం, పానీపూరీలు తినడం, ఇంక ఇట్లాగే టైం అంతా తిరుగుతూ వేస్ట్ చేసేది. ఇంటికి వచ్చినా కూడా ఏ మాత్రం చదువుకునేది కాదు. వాళ్ళ తల్లిదండ్రుల ముందరనే అట్లా చేసేది. ఎందుకంటే వాళ్ళు ఉండేది ఓన్లీ నైట్ టైంలో ఒకటే. ఆ నైట్ టైంలో కొద్దిసేపు చదువుకున్నట్టు యాక్టింగ్ చేసేది. ఎప్పుడైనా పనికి రమ్మన్నా కూడా వచ్చేదే కాదు అసలు చేనులోకి. వీళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేరు. అయితే ఒక రోజు అయితే ఏమైందంటే స్కూల్లో నుంచి అయితే ప్రిన్సిపల్ అయితే కాల్ చేసినాడు, మీ అమ్మాయి ఏ మాత్రం చదవదు, ఎగ్జామ్లో కూడా ఫెయిల్ అయింది, ఇట్లా చేస్తే ఎట్లా అండి, మీరు కూడా కొంచెం భయం చెప్పాలి కదా అంటే ఇంకా వాళ్ళైతే షాక్ అయినారు. ఏం సార్ ఇట్లా చెప్తున్నారు, మా అమ్మాయి చదువు అంటే చాలా ఇష్టం, ఎప్పుడు చూసినా బుక్కులు ముందర వేసుకొనే ఉంటుంది, మా ముందర చదువుతుంది, అంటే మాకు పెద్దగా చదువు రాదు, ఆమె చదువుతుందా లేదా అని చూడడానికి కూడా మేము చదువుకోలేదు కదా, మాకు తెలియదు, చదువుకుంటుంది అని అనుకుంటున్నాము అని అంటే, లేదండి మీ అమ్మాయి సగం డుమ్మాలే కొడుతుంది, సగం అంటే కొన్ని రోజులు స్కూల్కి వస్తే కొన్ని రోజులు రానే రాదు, ఆ వచ్చిన రోజులు కూడా సగం అసలు సరిగ్గా చదవదు, ఎన్నిసార్లు చెప్పినా ఎగ్జామ్లో కూడా ఫెయిల్ అయింది, ఇట్లా చేస్తే మాకు కదా పేరు వచ్చేది, మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ అమ్మాయి ఎలా ఉంది అని అంటే ఇంకా వాళ్ళ అమ్మకు వాళ్ళ ఆయనకైతే చాలా కోపం వచ్చింది. వాళ్ళ అమ్మ అయితే ఇంటికి వచ్చినాక ఇక ఆ కోపంలో అయితే బాగానే కొట్టేసింది. ఇంకా కొట్టి, నువ్వు స్కూల్కి అంటే ఎప్పుడన్నా రా పనికి రమ్మంటే ఎప్పుడన్నా పిలిచినా కూడా రాకుండా నేను స్కూల్ చదువుకుంటా అని చెప్పేసి పోయి నువ్వు చేసే పనులు ఇవా, ఎక్కడ చదువుకుంటున్నావు, ఏం చేస్తున్నావు అనేసి వాళ్ళ అమ్మ కోపం వచ్చి బాగానే అయితే కొడుతుంది. ఇంకా అమ్మ ఏ మాత్రం ఒక్కటి కూడా ఆలోచించకుండా ఇంకా ముందు ఇంట్లో నుంచి అయితే వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పకుండా వాళ్ళ అమ్మ నాన్న పనికి వెళ్ళిపోయినాక చేనులోకి వెళ్ళినాక ఈ బట్టలు తీసుకొని అయితే బయటకు వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళలేదు, వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. కాకపోతే వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పలేదు. అంటే కొంతమంది ఇళ్ళలో చూసినారు, దొరకలేదు. అయినా ఇంకా చుట్టుపక్కల మొత్తం వెతికినారు. ఆ రోజు నైట్ అంతా ఊర్లో వెతికినారు, పక్క ఊర్లో వెతికినారు, అయినా దొరకలేదు. సరేలే అనేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు. కేసు పెట్టినాక కూడా అమ్మాయి అయితే 1 వీక్ దొరికింది. 1 వీక్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉంది, ఎక్కడికి వెళ్ళలే అని తెలిసింది. ఆ తర్వాత ఇంకా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి ఈ అమ్మాయిని అయితే తీసుకొచ్చుకున్నారు. కోపముల్లో ఒక దెబ్బ కొడితే ఇలా వెళ్ళిపోతావా, మరి నువ్వు చేసే పనులు ఎలా ఉన్నాయని చెప్తే ఇంకా అమ్మాయి అయితే ఏమనకుండా సైలెంట్గా ఉండి ఇంక ఇంటికి అయితే వస్తుంది. ఇంటికి వచ్చినాక వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఒక్కటే ఆలోచిస్తారు, ఇంక ఈ అమ్మాయి చదువుకోవట్లే, పని చేయట్లే కదా, పెళ్లి చేస్తేనన్నా సైలెంట్గా ఉండి తన పని తను చేసుకుంటుందేమో, అప్పటికన్నా బుద్ధి వస్తుందేమో అనేసి వాళ్ళైతే పెళ్లి చూపులు అయితే చూడడం స్టార్ట్ చేసినారు. ఎవరైనా ఉంటే చెప్పండి అని బంధువులకు చెప్పినారు. దగ్గర అండి, మీరు నమ్ముతారో నమ్మరో 15 సంబంధాలు వచ్చి క్యాన్సిల్ అయినాయి. ఎవరో ఒకరు ఊళ్ళో చెప్పడం, అంటే ఈ అమ్మాయి నచ్చలే అని కాదు, ఈ అమ్మాయి నచ్చింది అందరికీ. ఎందుకంటే ఈ అమ్మాయి చూడడానికి బాగానే ఉంటుంది, అందరికీ నచ్చింది. కానీ ఓకే అనుకోవడం, మళ్ళీ ఇంటికి పోయి కాల్ చేయడము, కొంతమంది డైరెక్ట్గా ముఖం ముందరనే చెప్పేసినారు అనమాట, మీ అమ్మాయి ఇట్లా ఎవరితోనే వెళ్ళిపోయిందంట, మాకు ఇచ్చి చేస్తామని ఎట్లా అనుకుంటున్నారు, కొంతమంది డైరెక్ట్గా చెప్పినారు. ఇంకొంతమంది అంటే ఏం చెప్పినారంటే, లేదండి ఇప్పుడే చేయాలనుకోవట్లేదు మేము, మా అబ్బాయికి ఇప్పుడే చేసుకోవడానికి అని కొంతమంది ఇట్లా చెప్పినారు. ఇంకా ఊళ్ళో ఉన్న వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ అమ్మాయి ఎవరితోనో లేచిపోయేస్తే వీళ్ళ అమ్మ నాన్న కేసు పెట్టి తీసుకొచ్చుకున్నారు అనేసి ఊళ్ళో అందరూ అట్లా టాక్ నడిచిందనమాట. ఇంకా అదే నమ్మి ఎవరు సంబంధం వచ్చినా బయట ఎంక్వైరీ చేస్తారు. అట్లా ఎంక్వైరీ చేసినప్పుడు ఎవరో ఒకరు
చెప్తానే ఉంటారు. ఇక అలా చెప్పి ఆ అమ్మాయికి అయితే దగ్గర దగ్గర 15 సంబంధాలు అయితే క్యాన్సిల్ అయినాయి. ఆ అమ్మాయి జీవితం ఆ అమ్మాయి చేయలారా నాశనం చేసుకొని ఆమె మీద అంటే ఒక మచ్చ అయితే ఆమెనే వేసుకుందనమాట. ఎవరితో పోలే, కానీ అయినా ఆమె మీద ఆమెనే మచ్చ చేసుకుంది. దయచేసి ఎవ్వరు ఇలా చేయకండి ప్లీజ్ అండి. ఒకవేళ అమ్మాయికి పెళ్ళి అయినా కూడా ఫ్యూచర్లో ఆ అబ్బాయి నమ్ముతాడో నమ్మడో తెలియదు. ఇట్లా పోయినావు అని ఎవరన్నా కంపల్సరీ చెప్తారు. చెప్పినప్పుడు లేదు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినా అని అంటే నమ్ముతారో నమ్మరో ఈ జనరేషన్లో అయితే నాకు అసలు అర్థం కాలే. అందుకే దయచేసి ఎవ్వరు ఇలా పిచ్చి పనులు చేయకండి. అమ్మ నాన్నకి హెల్ప్ చేయండి, అంతేగాని మీరు చేయకుండా వెళ్ళిపోయి మీ జీవితాలు మీరే నాశనం చేసుకొని వాళ్ళకి ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడకండి ప్లీజ్ అండి. దయచేసి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవ్వరు ఇలా చేయకండి. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలాంటి వాళ్ళ కోసం మీరు చూసారా ఇలాంటి వాళ్ళని ఎక్కడన్నా అయితే కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది పనికొచ్చే వీడియోలకు లైక్ కొట్టట్లేదు, కానీ పనికిరాని వీడియోలకైతే వేలల్లో లక్షల్లో లైకులు కొట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తారండి. ప్లీజ్ అండి నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి